ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్ఠం సద్గురుం భజే. హరి ఓం. విశ్వామిత్ర మహర్షి బోధన కొనసాగిస్తున్నారండి. ఓ రామ, వ్యాసపుత్రుడైన శుకునికి జనక మహారాజు గారి ఉపదేశం ఎలా పనిచేసిందో నీకు కూడా మా ఉపదేశం అలాగే పనిచేస్తుంది. అంత మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే శుక మహర్షి తన వివేక బలం చేత విషయాన్నంతా తెలుసుకున్నాడు. అయినా సరే బుద్ధి యొక్క మాలిన్యం అవిశ్వాసం అనే రూపంలో, తన మీద తనకే అవిశ్వాసం అనే రూపంలో ఆ మహర్షి యొక్క మనస్సు అనే దర్పణం మీద కొద్దిగా పొగమంచులాగా పారింది. అందువల్లనే జనక మహారాజు ఆ స్వల్ప మాలిన్యాన్ని తుడిచివేయగలిగాడు. ఓ రామ, నీ పరిస్థితి కూడా అంతే. నీకు కూడా మా ఉపదేశం వల్ల శాశ్వత శాంతి లభిస్తుంది. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. విశ్వామిత్ర మహర్షి ఈ కథనంతా, ఈ విషయం అంతా చెప్తున్నారు కదండి. ఈ విధంగా సుఖ మహర్షి కథంతా చెప్తూ ఉంటే ఎదురుగా ఉన్న సభలో వ్యాస భగవానుడు అక్కడే ఉన్నారండి. వ్యాసాది మహర్షులను చూసి విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు, వ్యాసాది మహర్షులారా చూడండి, ఆ సుకుడి లాగానే ఈ శ్రీరాముడికి కూడా భోగ్య పదార్థాల మీద రుచి ఏమాత్రమూ కలగలేదు. ఒకడు ఆత్మతత్వాన్ని దర్శించాడా లేదా అనడానికి ఇది ఒక్కటే గుర్తు. ఏమిటంటే భోగ్య పదార్థాల మీద రుచి లేకపోవడం. చూసారా, శ్రీరాముడికి ఇది పరిపూర్ణంగా లభించింది. ఒక గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. ఎవరైనా నిజంగా ఆత్మతత్వాన్ని దర్శించారా లేదా, ఒకడు ఆత్మ జ్ఞాన కాదా అని తెలుసుకోవాలంటే ఇదేనండి గుర్తు. ఏంటంటే అతడికి భోగ్య పదార్థాల మీద ఎటువంటి రుచి లేకపోవడం అండి. అంటే అతని కళ్ళ ముందు మంచి భోగ్య పదార్థాలు ఉన్నా కానీ వాటిని అనుభవించాలి అన్న తలంపు లేకపోవడం అండి. వాటి మీదకి అతని యొక్క మనస్సు వెళ్ళకపోవడం. మనకి ప్రపంచంలో విషయాలు ఉన్నాయి కదండి, అంటే మనకి కంటికి కనిపించే ప్రతిదీ విషయమేనండి. అది వస్తువు అయినా వ్యక్తి అయినా ఏదైనా కానీ అన్ని విషయాలేనండి. ఈ విషయాల వెంట అతను పడుతున్నాడు అంటే అతడు ఆత్మజ్ఞాని కాదండి. అతను ఇంకా విషయాలంపటుడే. ఒక మనిషి యొక్క మనస్సుని ఇవి గనక కదిలించలేకపోయినవి అంటే, ఎలాగైతే గాలి లేని చోట పెట్టిన దీపం నిశ్చలంగా ఉంటుందో అలా ఒక మనస్సు ఈ విషయాలకి చెలించకుండా నిశ్చలంగా ఉంటుందో అతడు జ్ఞానండి, అతను యోగి. ఇదే విషయం మనం సుఖ మహర్షి వృత్తాంతంలో తెలుసుకున్నామండి. జనక మహారాజు శుకుణ్ణి పరీక్షించడం కోసం భోగ్య పదార్థాలన్నీ అతని ముందు ఉంచారండి. అప్సరస లాంటి స్త్రీలని అతని సేవకు వినియోగించారు. మంచి మధురమైన పదార్థాలన్నీ అక్కడ ఉంచారు.
కానీ శుకుని యొక్క మనస్సు వేటి మీద వెళ్ళలేదండి. శుకుని యొక్క మనస్సులో ఎటువంటి వికారము కలగలేదండి. అదేనండి గొప్ప స్థితి. ఆ స్థితికి చేరుకున్న వాడే జ్ఞాని, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, నిజమైన యోగి. అందుకే మనకి భజగోవిందంలో కూడా శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారండి. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష అని. అంటే ఈ జటాధారిలాగా ఒకరు, ముండనంతో ఒకరు, కేశములను ఊడ తీసుకుని మరొకరు కాషాయ దుస్తులతో అనేక వేషాలు వేస్తున్నారు. వీరంతా పట్టుకూటి కోసం ఈ రకరకాల వేషధారణలతో కనిపిస్తున్నారు. ఈ శంకరులు చెప్పారండి, ఉదర నిమిత్త బహుకృత వేష అని చెప్పేసి పట్టుకూటి కోసం వేషాలు ఇవన్నీ. అంతే తప్ప నుంచి అందుకే నిజమైన మహాత్ములు, నిజమైన సాధువులు, నిజమైన జ్ఞానులు అరుదు అంటారండి. మనకి సమాజంలో చూస్తే అర్థమవుతుందండి. ఉదాహరణకు చూడండి, అరుణాచలం వెళ్ళండి, మీరు ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా, ఆ 14 కిలోమీటర్లు ఆ పరిధిలో ఎంతమంది కాషాయ వస్త్రాలు ధరించి, దేహం నిండా విభూతి పూసుకొని, నుదుటిన త్రిపుండ్రాలు ధరించి, మెడలో రుద్రాక్షమాలను ధరించి, జడలు అట్టలు కట్టేటట్లు, అంటే జటాధారిలాగా ఈ జుట్టును జడలుగా కట్టించుకొని, ఈ తలను నున్నగా గొరిగించుకొని, ఈ కేశములు ఉంటాయి కదా వీటిని ఊడ తీసుకొని మరొకరు ఇలా రకరకాల వేషాలు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. మీరు కాశీ వెళ్ళినా కూడా ఉంటారండి. కేవలం భుక్తి కోసం, పొట్టకూటి కోసం వేషాలు అవన్నీ, ధనం కోసం, ఆ ధనం కోసం ఉదర నిమిత్తం వేషాలు అవన్నీ. ధనం యాచించకుండా ఎవరైనా ఉన్నారండి అక్కడ? ప్రతి ఒక్కరూ ఈ వేషాలు ధరించి ధనం కోసం మిమ్మల్ని వెంబడిస్తున్నారు తప్పితే ధనాన్ని యాచించకుండా ఎవరైనా ఉన్నారా అండి? అందుకే నిజమైన సాధువు అరుదండి. అతను ధనాన్ని, స్త్రీని జయించి ఉంటారండి. ఇది మహాత్ములందరూ చెప్పిన మాట అండి. ఇది అతను ఈ కామిని కాంచనాలను జయించి ఉంటారు. శ్రీరామ, బంధము మోక్షము అంటే అవేవో దూరపు వస్తువులు కాదయ్యా. రామ, చెప్తున్నాను జాగ్రత్తగా విను. మనస్సుకు పట్టిన వాసనలు బాగా ముదిరితే అదే బంధం, వాసనలు ఇంకిపోతే అదే మోక్షం. జీవితంలో భోగ వాసనలు పెరిగే కొద్దీ బంధం పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ బంధం గట్టిపడిపోతూ ఉంటుంది. భోగ వాసనలు తగ్గిన కొద్దీ బంధం సడలిపోతుంది. మనిషి మోక్షానికి చేరువవుతూ ఉంటాడు. ఈ విషయాన్ని బాగా గ్రహించు రామా. ఈ విషయాన్ని విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారండి. రామ, బంధమోక్షాలు అనేవి ఎక్కడో దూరాన ఉండే వస్తువులు కావు, మనస్సేనండి. మనస్సులోనే ఉన్నాయండి. మనస్సేనండి బంధమోక్షాలకు కారణం. అందుకే అమృత బిందు ఉపనిషత్తు కూడా ఒక గొప్ప మాట చెప్తుందండి. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తం నిర్విషయం స్మృతం అని. మనస్సే బంధమోక్షాలకు మూల కారణం. విషయముల వైపు వెళ్ళిన మనస్సు బంధాన్ని, విషయముల నుంచి వెనుకకు తిరిగిన మనస్సు ముక్తిని కలగజేస్తుంది అని చెప్తుందండి. అదే ఇక్కడ విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. మనస్సుకు పట్టిన వాసనలు బాగా ముదిరితే అదే బంధం. అంటే ఈ వాసనలు ఎక్కడ ఉంటాయండి? మనస్సులోనే ఉంటాయండి.
ఈ వాసన బీజాలన్నీ చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయండి. ఇవే వృత్తులుగా మొలకెత్తి కర్మలకి కారణమవుతున్నాయండి. క్రొత్త కర్మల్ని ఇవే ప్రేరేపిస్తున్నాయండి. ప్రేరేపించి మరలా జీవుడు కర్మ చేసేలాగా ఇవి ప్రేరణ ఇస్తూ ఉంటాయి. ఈ వాసనలండి, ఈ వాసనలే కోరికలకి కారణమవుతున్నాయి. ఒక విషయాన్ని అనుభవించాలి అనే కోరిక ఉన్నది చూసారా అండి, ఆ కోరికకి మూలం ఈ వాసనలేనండి. వాసనలే లేకపోతే ఒక విషయాన్ని అనుభవించాలి అనే కోరిక పుట్టదు. ఈ కోరికలకి మూలం ఈ వాసనలేనండి. ఇవి ఆలోచనలుగా మొలకెత్తి కర్మలకు కారణమవుతున్నాయి. ఈ భోగాల మీద కోరికలు పెరిగే కొద్దీ అది బంధమవుతూ ఉంటుంది. భోగవాసనలు అంటే విషయ భోగాలు అనుభవించాలనే కోరికలు తగ్గిన కొద్దీ బంధం సడలిపోయి మనిషి మోక్షానికి చేరువవుతూ ఉంటాడు రామ అని తెలియజేస్తున్నారండి. ఇక చెప్తున్నారండి, రామ తత్వజ్ఞానము 2 రకాలు. ఒకటి ఆపాత జ్ఞానము, రెండవది యథార్థ జ్ఞానము. ఆపాత జ్ఞానం అంటే మనం సామాన్యంగా చూస్తే మంచి కుటుంబాల్లో ఉండే మానవులకు ఆత్మతత్వాన్ని గురించిన సాధారణ అవగాహన ఉంటుంది. దీని పేరే ఆపాత జ్ఞానం. అంటే చూడండి, ఒక కుటుంబంలో మీరు జన్మించారు అంటే ఆ కుటుంబంలో గతం నుంచి అంటే వంశపారపర్యంగా వారు ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తూ వస్తూ ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలో మీరు జన్మించి ఉంటే మీకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి మీకు ఆ అలవాట్లు మీకు అలవాటు పడిపోయి మీకు తెలియకుండానే అనేక విషయాలు మీకు తెలుస్తాయి. సహజంగానే మీకు అనేక ఆధ్యాత్మిక విషయాల పట్ల కొంత జ్ఞానం ఉంటుంది. మీకు అనేక విషయాలు తెలుస్తాయి, మీరు వాటి మీద ఉపన్యాసాలు కూడా చెప్పగలరు. కానీ ఇక్కడ ఇది ఆపాత జ్ఞానం అంటున్నారండి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు సహజంగా కొన్ని విషయాల మీద ఉపన్యాసాలు చెప్పగలిగినా కానీ, ఎందుకంటే మీ వంశపారపర్యంగా ఆ జ్ఞాన సంపద వస్తూ ఉన్నది, వంశపారపర్యంగా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉన్నారు ఆ కుటుంబంలో. చిన్నప్పటి నుంచి అంతా అదే వాతావరణం, ఈ సహజంగానే విషయాలన్నీ తెలుస్తాయి. తెలిసినా కానీ వైరాగ్యం మాత్రం కలగదండి. ఉపన్యాసాలు చెప్పగలిగినా కానీ వైరాగ్యం మాత్రం కలగదు. ఎంత ప్రయత్నం చేసినా వాసన బంధం మటుకు తగ్గదండి. వైరాగ్యపూర్వకంగా ఆత్మజ్ఞానం కలిగితేనే అది యథార్థ జ్ఞానం అవుతుందండి. కేవల జ్ఞానం నిష్ప్రయోజనం అండి. వైరాగ్యం లేని జ్ఞానం నిష్ప్రయోజనం అండి. ఎందుకంటే అది కేవలం వాచా జ్ఞానం అవుతుంది తప్పితే అనుభవ జ్ఞానం కిందకి రాదండి. వాడు అనుభవంలో నిలబడి నిశ్చలంగా ఉండాలి అంటే అది వైరాగ్యంతో కూడి ఉండాలి అండి. అందుకే దాన్ని యథార్థ జ్ఞానము అంటున్నారు. వైరాగ్యంతో కూడిన జ్ఞానాన్ని దాన్ని యథార్థ జ్ఞానం అంటున్నారు. ఒకరికి వైరాగ్యం కుదిరింది అనడానికి ముఖ్యమైన గుర్తులు ఉన్నాయండి. ఏమిటో చెప్తున్నారు. ఒకడు నిజంగా విరాగా కాదా అనేది ఈ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఒకడు నిజంగా ఆత్మను దర్శించిన వాడా, ఆత్మతత్వాన్ని దర్శించిన వాడా లేదనేది ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చండి. మొదటిది, మీరు ఆ వ్యక్తిని ఎంత బలవంత పెట్టినా కానీ భోగాల మీద రుచి కలగదండి. మీరు ఒక వ్యక్తి ముందు భోగ్య పదార్థాలు తెచ్చిపెట్టినా కానీ మీరు ఎంత బలవంత పెట్టినా ఆ వ్యక్తి వాటి మీదకి ఆ వ్యక్తి యొక్క మనస్సు వాటి మీదకి వెళ్ళదండి. వాటిని అనుభవించాలని అనుకోదు. ఇక రెండవది, వాడికి ఏ వస్తువుల మీద కానీ ఏ పుణ్యాల మీద కానీ లాభాపేక్ష ఉండదండి. అతను ఏమి ఫలాపేక్ష ఆశించడండి. ఎటువంటి ఫలితాన్ని కోరుకోడు. ఒక కర్మ చేసినా కానీ లేదంటే ఏదైనా ఫలం యందు ఆపేక్ష ఎటువంటి కోరిక ఉండదండి. ఎటువంటి ఫలాన్ని అతను ఆశించడు.
ఇక మూడవది, చుట్టుప్రక్కల వారి దగ్గర నుంచి గౌరవం పొందాలనే దృష్టి ఉండదండి. అంటే నేను ఇంత గొప్పవాడిని, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ సేవించాలి, అందరూ నా పాదసేవ చేయాలి, అందరూ నన్ను గొప్పగా పొగడాలి, కీర్తించాలి, నన్ను భుజాల మీద పల్లకీలో మోసుకొని వెళ్ళాలి, ఇటువంటి సమాజం నుంచి గౌరవాన్ని పొందాలనే దృష్టి ఉండేది చూసారా అండి? ఇటువంటి దృష్టి ఉండదండి. ఇటువంటి దృష్టి ఉంటే అతను అసలు మహాత్ముడే కాదండి. ఇక నాలుగవది అదేనండి, ఇప్పుడు చెప్పిందే మూడో దానికి కొనసాగింపు. కీర్తి మీద ఏ రూపంలోనూ కాంక్ష ఉండకూడదు. అంటే సమాజం నన్ను గొప్పగా గౌరవించాలి, నన్ను రాజ్య మర్యాదలతో సేవించాలి, ఇటువంటి కాంక్ష, కోరిక అనేది అసలు ఉండకూడదండి. ఇటువంటి కోరిక ఉన్నది అంటే ఇక అతను ఏమి జ్ఞాని? ఈ విషయాల్ని పరిశీలించి మనం ఒక వ్యక్తి నిజంగా ఆత్మజ్ఞాన కాదా అనేది మనం తెలుసుకోవచ్చండి. ఇక విశ్వామిత్ర మహర్షి మరొక్కసారి అక్కడ ఉన్న వ్యాసాది మహర్షుల వైపు తిరిగి చెప్తున్నారండి, ఓ మహాత్ములారా, ఒక నేలలో ఉప్పు ఉంటే అక్కడ ఏ మొక్క ఒక పట్టాన మొలవనే మొలవదు. ఒకవేళ మొలిచినా ఎక్కువ కాలం బ్రతకదు. ఒకవేళ బ్రతికినా అది ఏపుగా పెరగదు. కనుక నేలలో మొక్కలు సరిగ్గా బ్రతకడం లేదంటే, ఏపుగా రావడం లేదంటే దానిని బట్టి ఆ నేలలో ఉప్పు ఉందని గ్రహించాలి. అదేవిధంగా ఒక మనిషి మనస్సులో తత్వజ్ఞానం అనే ఉప్పు చేరితే ఇక అక్కడ భోగవాసనలు అనే మొక్కలు సరిగ్గా బ్రతకవు, సరిగ్గా ఎదగవు. ఇది గొప్ప వర్ణనండి. ఎలాగైతే ఉప్పు నేలలో మొక్క సరిగా మొలవదో, సరిగా బ్రతకదో, సరిగా ఎదగదో, అలా మనిషి మనస్సులోనే ఉన్నదండి అంతా. మనిషి మనస్సులో తత్వజ్ఞానం అనే ఉప్పు గనక చేరితే ఇక అక్కడ భోగవాసనలు అనే మొక్కలు సరిగ్గా బ్రతకవు, సరిగ్గా ఎదగవు. అంటే జ్ఞానం గనక కలిగితే ఇక భోగాల్ని అనుభవించాలి అనే కోరిక పుట్టదండి. భోగాల వెంట మనస్సు పరిగెత్తదు. ఆ వాసనలు క్షీణిస్తాయండి తత్వజ్ఞానం కలిగితే. అందుకే తత్వజ్ఞానం చేతనే వాసన క్షయం జరుగుతుంది. వాసనలు క్షయిస్తాయి. వాసనలు క్షయిస్తే మనోనాశం అనేది సిద్ధిస్తుంది. దీన్ని అమనస్కం అంటారు. ఈ మనోనాశం సిద్ధిస్తే అతను జీవన్ముక్తులు అవుతారని చెప్పేసి మనకి ఇదే యోగ వాష్టంలో చెప్తారండి. ఇంకా చెప్తున్నారండి విశ్వామిత్ర మహర్షి, ఇప్పుడు శ్రీరాముడిలో ఈ లక్షణాలే కనిపిస్తూ ఉన్నాయి. అందువలన అంటే ఏ లక్షణాలు? ఈ భోగ వాసనలు అతనిలో ఉదయించడం లేదు. భోగ వాసనలనే మొక్కలు అతనిలో పెరగడం లేదు. అందువల్ల ఇతని హృదయంలో తత్వజ్ఞానం అనే ఉప్పు చేరిందని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞాన బలం వల్ల రాముడిప్పుడు ఒక్క కైవల్యాన్ని మాత్రమే కోరుకుంటూ ఉన్నాడు. ఇక దేన్ని కోరుకోవడం లేదు. అయితే శ్రీరాముడు కోరుకునే కైవల్యం అతని చేతికి అందాలంటే అతని మనస్సును ఆవరించి ఉన్న కొద్దిపాటి మాలిన్యం కూడా పోవాలి. అది పోవాలంటే మంచి హేతువులతో కూడిన యుక్తులు కావాలి. అలాంటి యుక్తులను వశిష్ఠ మహర్షి ఒక్కడే ఉపదేశించగలడు. ఆయన ఈ రఘువంశరాజులకు తరతరాల కులగురువు. ఆయన సర్వజ్ఞుడు. ఆయనే ఉపదేశం చెయ్యాలి. ఇంకా విశ్వామిత్రుడు ఇలా చెప్తున్నారండి. వశిష్ఠుడు తిరిగి విశ్వామిత్ర మహర్షి అంటున్నారు, వశిష్ఠ, నీకు గుర్తు ఉన్నది కదా, మనకు ఒకప్పుడు విరోధం ఉండేది. ఆ విరోధాన్ని పోగొట్టుకోవడం కోసం బ్రహ్మదేవుడు నిషిధ పర్వతం మీద ఒక ముని సభను ఏర్పాటు చేసి ఆ సభలో మన ఇద్దరికి తత్వజ్ఞానం ఉపదేశం చేశాడు.
జ్ఞాపకం ఉంది కదా. జ్ఞానం సంసార వాసనలు అన్నింటినీ రూపుమాపగలదు. అంటే జ్ఞానం చేత ఈ వాసనలన్నీ తొలగిపోతాయండి. అదే చెప్తున్నారు. జ్ఞానము సంసార వాసనలను అన్నింటినీ రూపుమాపగలదు. ఆ ఉపదేశమే ఇప్పుడు శ్రీరాముడికి అందించు. ఈ శ్రీరాముడు నీ శిష్యుడు. నీపోటి వీతరాగులైన తత్వజ్ఞానులు చెప్పిన ఉపదేశమే ఫలిస్తుంది. రాముడు లాంటి ఉత్తమ శిష్యుడికి చేసిన ఉపదేశమే సార్థకమవుతుంది. అందుచేత మహర్షి, నీవు శ్రీరాముడికి ఉపదేశించు అని విశ్వామిత్ర మహర్షి చెప్పారండి. చూడండి ఇక్కడ ఎందుకు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుడిని చెప్పమన్నారు అంటే, విశ్వామిత్రుడు ఎంత అనుభవజ్ఞుడైనా ఉపాధ్యాయుడిగా అనుభవం ఉన్నవాడు కాదండి. అంటే ఒక స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థమవుతుందో ఒక టీచర్కి తెలుసండి. ఒక స్టూడెంట్కి ఏ విధంగా చెప్తే వాడికి విషయం అర్థమవుతుంది, ఎటువంటి డౌట్ లేకుండా స్పష్టంగా విషయం అర్థమవుతుంది, ఆ విధానము, ఆ మెథడు టీచర్కి తెలుసండి. అందుకే విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షికి అప్పగించేశారు బోధ చేయమని చెప్పి. ఎందుకంటే విశ్వామిత్రుడు ఎంత అనుభవజ్ఞుడైనా ఉపాధ్యాయుడిగా అనుభవం ఉన్నవాడు కాదు. ఒక టీచర్ ఎలా చెప్తాడో అలా చెప్పే సామర్థ్యం లేదు. ఈ విషయాన్ని సభలోని మహర్షులంతా గ్రహించారు, విశ్వామిత్రుడు గ్రహించాడు. బోధన విషయంలో వశిష్ఠ మహర్షికి ఉన్న సామర్థ్యం ఏమిటో విశ్వామిత్రుడికి స్వయంగా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన రాజుగా ఉండిన రోజుల్లో ఆయన కూడా వశిష్ఠుడి శిష్యుడే. విశ్వామిత్ర మహర్షి ఈ విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు అక్కడే ఉన్న వశిష్ఠ మహర్షి చిరునవ్వులు నవ్వుతో, చిత్తం మహర్షి, నీ ఆజ్ఞ ప్రకారమే చెబుతాను, నీలాంటి పెద్దల మాట దాటకూడదు కదా అని వశిష్ఠుడు అంటారు. విశ్వామిత్రుడు ఎంత మహర్షి అంటే ఇప్పుడు ఎంత మహర్షి చేతిలో కమండలం పట్టు తిరుగుతున్నా ఒకప్పుడు చక్రవర్తిగా వెలిగిన వాడే. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆయన దగ్గర మంత్రిగా ఉండి చిత్తం ప్రభు అన్నవాడే. అందుకే ఆ పాత అలవాట్లో పూర్తిగా పోక విశ్వామిత్రుడు తన ప్రార్థనను అంటే వశిష్ఠుడిని చెప్పమనికి ధాటిగానే చెప్పి ఉపదేశం చేయమన్నాడు. దానికి తగ్గట్టే వశిష్ఠ మహర్షి కూడా చిత్తం మీ ఆజ్ఞ అంటూ ఉపక్రమించాడు అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.